హల్లెలూయా. ఈ రోజుని రాని బాధ, ఈ రోజు రాని రోగం, ఈ రోజు రాని చుట్టం, ఈ రోజు రాని కొట్లాట, ఈ రోజున రాని ఇబ్బందులు, కలహం అనేది ఈరోజే ఆమె మనకి వాళ్ళతో దెబ్బలాడటం, లేకపోతే వాళ్ళతో కొట్లాడటం, లేకపోతే వాళ్ళతో విందు చేసుకుంటాం, లేకపోతే వాళ్ళ వెనకాల మనం వెళ్ళటం. హల్లెలూయా. మనకి ఇదే జరుగుతుంది. ఆమె ఇదే జరుగుతుంది. అవునా కదన్నా? చెప్పాలి. పిల్లలు, లేకపోతే ఇంట్లో యజమానుడు, లేకపోతే అత్తగారు, లేకపోతే మామగారు, లేకపోతే పక్కోడు, లేకపోతే ఏదో ఇప్పుడు వరకు ఉంటుంది. మన ప్రార్థన టైం దాటిపోయేదాకా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆ పక్కలొద్దు, మీరు ఆ పక్కలొద్దు, అవి అంతటే ఆగిపోతాయి. హల్లెలూయా. మరి అప్పటి వరకు మనం వేసి ఉంటామా? అలాగా వేసి ఉందమ్మా. మనము దేవుని మందిరానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మనం ఒక ఆయన అడిగాడు, అయ్యగారు నాకు మందు ఎక్కువైపోతున్నాను, నేను మానేయాలి అనుకుంటున్నానండి, మీరు గట్టిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? నేను గట్టిగా ప్రార్థన చేయాలంట. చేస్తాను. మీరు మాత్రం మర్చిపోకూడదండి. నేను మీ మీద నమ్మకం పెట్టుకున్నాను. అంటే నా మీద నమ్మకం పెట్టొద్దు బాబా, నా మీద కాదు దేవుని మీద నమ్మకం పెట్టాను. అలాగే అయ్యగారు అన్నాడు. అలాగే అన్నాడు. అయ్యగారు మర్చిపోతున్నాను. అప్పుడు ఒకసారి ఇలా అన్నారు. అతను భుజం మీద టవల్ ఉంది. ఆ టవల్ తీసి అక్కడ బండి ఉంది. ఆ టవల్ బండి మీద వేసాను. అప్పుడు అన్నాను, టవల్ ఎక్కడుంది? నీ మీద ఉందా, నీ భుజం మీద ఉందా, బండి మీద ఉందా అన్నా. బండి మీద ఉందా. ఇప్పుడు వరకు ఎక్కడ ఉందా అన్న? నా భుజం మీద ఉందా. మరి ఇప్పుడు ఎక్కడ ఉందన్న? బండి మీద ఉందా. దేవునికి మెరుకలు. ఇప్పుడు మరి దాన్ని తెచ్చుకుంటేనే కదా మన భుజం మీదకి వచ్చేది. దాన్ని అక్కడ వదిలేసేవానికి అక్కడే ఉంటుంది కదా. అలాగనే నీవు కూడాను దాన్ని వదిలేసేవనుకో, హల్లెలూయా అమ్మా, దాన్ని నువ్వు వదిలేసేవనుకో అది నీ జోలికి రాదు. స్తోత్రం చెప్పండి. నిజము, నువ్వు వదిలేస్తే అది నీ జోలికి రాదు. అది నువ్వు వదలని చూపు అది నీతోనే ఉంటుంది. నేను ఎంత గట్టిగా ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. నిజం మనలో ఉండాలి అని చెప్పినప్పటికీ అవునంటారా? అవును. మరి ఒకవేళ నీకు ఆ బెమ్మ ఉందనుకో, ఒక 20 రూపాయలకి చిన్న డ్రింక్ బాటిల్ నువ్వు భోజనం చేసేటప్పుడు అది అనుకుని తాగుతూ భోజనం చేయి. అది అలవాటు చేసుకో. క్రమంగా మానేత్త మందు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా. ఇప్పుడు మనం దేవుని మందిరానికి వెళ్ళాలంటే నేను చెప్పినవన్నీ మీలో ఉంటాయి, ఇంట్లో ఉంటాయి. కడుపు నొప్పి ఉంటుంది, గుడ్డలు నొప్పి ఉంటుంది, కాళ్ళు లాగుతాయి, తలపోటు ఉంటుంది, చుట్టాలు వస్తారు, కొట్లాట ఉంటుంది, పక్కవాడు దెబ్బలాడికి వస్తాడు, అనేక విధాలుగా వస్తాడు. అన్నీ మనం జయించుకోవాలంటే మనం ఏం చేయాలంటే నోరు అనేది మనం అదుపులో పెట్టుకుని దేవుని కొరకు మనము సిద్ధపడాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకు సిద్ధపడాలి? అమ్మో వీళ్ళతో పెట్టుకుంటే, అమ్మో ఈ పనులు పెట్టుకుంటే, అమ్మో ఈ వచ్చిన వాళ్ళతో ఉంటే మనకేం జరిగిపోతుంది? దేవుని సన్నిధి ఆరాధన మనము కోల్పోతున్నాం. స్తోత్రం చెప్పండి. మనం దేన్ని కోల్పోయినా పర్లేదు, కానీ దేవుని సన్నిధిని కోల్పోకూడదు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. చాలా మందికి అర్థం కాదు దేవుని సన్నిధి విలువ. చాలా మందికి అర్థం కాదు. దేవుని సన్నిధి ఆదివారం ఆరాధన లేదా ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే ఉంటే ఆ రోజునే పెళ్ళికి వెళ్తారు, ఆ రోజునే ఫంక్షన్కి వెళ్తారు, ఆ రోజునే పలకరింపులకి. హల్లెలూయా. దేవుడు అనేవాడు చూడలేదా? చెప్పాలి. హల్లెలూయా. దేవుడు చూడలేదా? అమ్మా చూస్తున్నాడా? దేవుడు ఏమన్నా తెలుసా? నామకార్థముగా భక్తిలో ఉన్న వారిని ఏమన్నాడు? యెషయా గ్రంథంలో చూడండి ఒక మాట.
నామకార్థముగా భక్తిలో ఉన్న వారిని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఏమన్నాడు? నా సన్నిధిని ఒకవేళ నీవు కనబడడానికి నువ్వు వస్తున్నావా అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. మనము దేవుని సన్నిధిని కనబడటానికి రాకూడదు. ఎలా రాకూడదు? 12వ వచనం చదవండి మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం బైబిల్కే ఉండాలమ్మా. దేవుని వాక్యం అర్థమవుతే ఏమన్నాడమ్మా? నా సన్నిధిని కనబడవాలనని మీరు వచ్చి చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ ఉన్నది లేదా? నావరణములో తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? అంత కఠినంగా చెబుతున్నాడు దేవుడు. చూసారా? హల్లెలూయా. నేను ఒక పాట పాడిన అందాక మీరున్నారు కదా, ఏమని అమ్మా? కష్టాలైనా నష్టాలైనా అందరూ నన్ను విడచిన కృంగిపోనయ్యా, కుమిలిపోనయ్యా, నీవు నాపై దృష్టి నిలిపి నన్ను బలపరుస్తున్నావు. హల్లెలూయా. అంటే కష్టాలైనా నష్టాలైనా అందరూ నన్ను విడిచినా ఎవరు ఉండకపోయినా నేను కృంగిపోను. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు అంటాను. స్తోత్రం చెప్పండి. నేను మనుషుల వైపులు చూడనంటాను. నేను నా మట్టుకే కాదు. ఈ రోజున దేవుని వాక్యం ఏమంటుందంటే మనం అందరం కూడా ఎవరి వైపు చూడకూడదు? మనుషుల వైపు, లోకం వైపు చూడకూడదు. స్తోత్రం చెప్తాం గట్టిగా. మనం దేవుని మందిరానికి ఎలా రాకూడదు? కనబడవాలని రాకూడదు. కానీ దేవుని మందిరానికి ఎలాగ రావాలి? చూడండి 84వ కీర్తన 1వ వచనం కానీ చూసుకుందాం. బైబిల్ ఇవ్వాలి. దేవుని వాక్యం చూసుకుందాం. 84వ కీర్తన 1వ వచనం కానీ చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాస స్థలములు ఎంత రమ్యములు, యెహోవా మందిరములను చూడవలననియు నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. అది సమ్మసిల్లుతున్నది. జీవము కలిగిన దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నది. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఎవరు కావాలి? దేవుని సన్నిధి. దేవుడు కావాలా? అవన్నీ మనకు కావాలా? దేవుని మీద ఆధారపడిన వాడు, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన వాడు ఏం చేస్తారో తెలుసంటారా? వాటినన్నిటిని ఏం చేస్తారంటే పక్కన పెడతారన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. వాటినన్నిటిని కూడా, అది కడుపు నొప్పి అయినా, కాలు నొప్పి అయినా, లేదా చుట్టాలైనా, పెళ్ళైనా, ఫంక్షన్ అయినా, గొడవలైనా, కొట్లాటైనా, ఆ రోజునే మా బాబు పని పెట్టుకోడు, ఆ రోజునే మా బాబు కొట్లాట, దెబ్బలాట, ఆ రోజునే ఏ విషయంలోనైనా. కొన్ని సందర్భాలుగా నేను కొట్లాట, కొన్ని సందర్భాలు కొన్ని సందర్భాలుగా పనులు కూడా పెట్టుకున్నాను. ఆ తర్వాత దేవుని సన్నిధి విషయంలో నిర్లక్ష్యం చేసినందుకు నేను పడిన కష్టం, నష్టం చూసి ఏం చేశానంటే, అమ్మో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. స్తోత్రం చెప్పండి. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క దేవుని పరిచయ సన్నిధి విషయం జరిగినప్పుడు సమయం విషయంలో ఎట్టి పనులు పెట్టుకోకూడదు, ప్రయాణాలు పెట్టుకోకూడదు అని ఒక తీర్మానానికి వచ్చి తీర్మానం చేసుకున్నాక ఈరోజు నేను ఇంతటి వాడినయ్యాను. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. అప్పుడు నాకు ఈ బైబిల్ చదవడం రాదు, ఈ పాటలు పాడటం కూడా రాదు, దేవుడు అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఒక మందిరమే అనేది తెరవలేదు. ఏ మందిరానికి వెళ్ళినా రానిచ్చేవారు కాదు, గెంటేసేవారు. స్తోత్రం చెప్పండి. 9 సంవత్సరాలు వెలివేశారు. పనిలోకి వెళ్తే 40 మంది నేను ఉన్న పనిలో ఉండనని మా యొక్క పేటలో మా వాళ్ళే ఎక్కి వీడు ఉంటే మేము ఉండవండి. రాజుగారిని అడుగుతున్నాడు, మీ వీడు కావాలి మేము కావాలి తెలుసుకోమంటే ఆ రాజుగారు ఏమన్నాడంటే, బాబోరి నీకు 2 కూలి పనులు ఎత్తాను రా, నీకు 2 పట్లలు ఎత్తాను, వెళ్ళిపోరు బాబా, నీ వలన పని అవ్వకపోతుంది.
అని దండం పెట్టి రాజు. స్తోత్రం చెప్పండి. అక్కడి నుంచి ఏడుతూ వచ్చాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమండి, దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని మనం సేవిస్తున్నప్పుడు మన దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు మాత్రము కాదండి. మనల్ని సిగ్గుపరచడండి. మనం బలపరచగలిగిన దేవుడు, మనల్ని నడిపించగలిగిన దేవుడు నై ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు ఇక్కడ అన్నాడు ఆయన. ఏమన్నాడు ఇక్కడ 84వ కీర్తనలో మనం చూస్తే 3వ వచనం కానీ చూద్దాం. ఆయన అన్నాడు, సైన్యములు గదుపదు యెహోవా మా రాజా నా దేవా. ఏమన్నాడు? ఏమన్నాడు? నీ బలిపీఠమునొద్దని పిచ్చుకులకు నివాసము దొరుకును, పిల్లల పెట్టుటకు వానకోలకు గూటి స్థలము దొరుకును. స్తోత్రం చెప్పండి. ఎక్కడంట? నేను మరలా చదువుతున్నాను. ఏమన్నాడు? 3వ వచనంలో, సైన్యముల గదుపదు యెహోవా నా దేవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునంతనే పిచ్చుకులకు నివాసములు దొరుకును, పిల్లల పెట్టుటకు వాన కోలుకును గూడు స్థలము దొరుకును. స్తోత్రం చెప్పండి. ఎక్కడ చెప్పండి. బలిపీఠం ఏటికి? పిచ్చుకులకు అంటే దేవుని సముఖంలోనంట, వానకోములకు అనంట స్థలము గూడు దొరుకుతుందంట. ఆయన అన్నాడు, కిందకు వచ్చి అంటున్నాడు 4వ వచనంలో, నీ మందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించగలిగిన వారిగా ఉంటారంట. స్తోత్రం చెప్పండి. ఎక్కడమ్మా? నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు అంటున్నాడు. అక్కడ వారు నిత్యము నిన్ను స్తుతించు బద్ధులుగా ఉంటారంట. స్తోత్రం చెప్పండి. ఎవరు ధన్యులు? అమ్మా ఎవరు గొప్పవారు? పొలాలు ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, జాబులు ఉన్నవాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ కాదండి. అక్కడ అన్నాడు, నీ మందిరమునందు నివాసించు వారందరూ ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషుడు ధన్యుడు, యాత్ర చేయు మార్గములో వానికి అతి ప్రియముగా